హాయ్ ఫ్రెండ్స్, మేము మంచూరియా తయారు చేస్తున్నాం అండి. చూడండి, ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ మొత్తం చిన్నగా తురుమాలి. తురిమిన తర్వాత మనకి ఇక్కడ కప్లో ఉన్నది చూసినావా, ఇది క్యారెట్ పిండి, బియ్యం పిండి, శనగపిండి, కొంచెం కారము, కొంచెం కారం లైట్గా కొంచెం కలిపి కొంచెం మిక్స్ చేసి ఆనియన్, ఆలుగడ్డ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఫస్ట్ తర్వాత ఇప్పుడు క్యారెట్ కోసినాం, తురిమినాం కదా, అది మొత్తం వీళ్ళు వేయాల్సి వస్తుంది. మళ్ళీ వాటర్ డ్రై చేసి మనం చిన్నతోనైనా ఏమైనా వాటర్ మొత్తం తీయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ మనకి క్యాబేజ్ మొత్తం చిన్న చిన్న కట్ చేసిన తర్వాత వాటర్తో, అంటే వాటర్ ఉండకూడదు అనమాట, మొత్తం కలపండి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నామంటే, మనం మొత్తం కలిపిన తర్వాత బియ్యం పిండి వేస్తున్నాం. చూడండి, బియ్యం పిండి వేస్తున్నాం. చూడండి, కప్ బియ్యం పిండి వేసి మళ్ళీ తర్వాత కలపాలన్నమాట, మిక్స్ చేయాలి కనుక. తర్వాత శనగపిండి వేసి తర్వాత ఉప్పు, సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మొత్తం మిక్స్ చేయాల్సి వస్తుంది. మిక్స్ చేస్తున్నాను, చూపెట్టిన తర్వాత మొత్తం ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేయాల్సి వస్తుంది. అది కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం ఒక స్పూన్ వేస్తే చాలు. అంటే కొంచెం చిన్నపిల్లలు కూడా ఉంటే మనం తినొచ్చు అనమాట. కొంచెం రెండోది ఏం చేయాలి, మనం ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ తురుమాల్సి వస్తుంది. ఆలుగడ్డ మనకి ఇట్లా ఉంటుంది కదా, వేడి ఉన్నది కాబట్టి మనం మొత్తం పొట్టుతో మొత్తం గీరాల్సి వస్తుంది. ఇట్లా ఆలుగడ్డ బాగా ఉడికితే ఏం కాదు, మనం కాలుతుంది అనమాట. అందుకే నేను ఇట్లా ఒకసారి వేస్తున్నాను అనమాట. ఆలుగడ్డ కూడా వేసినాము కొంచెం ఫ్లేవర్ కొంచెం మంచిగా వస్తుంది అనమాట. తృప్తున్నా కానీ కొంచెం అది వేడి ఉంది కదా, కొంచెం అట్లా కాలుతుంది అని చెప్పి మళ్ళీ మొత్తం చేసిన తర్వాత 2 ఆలుగడ్డలు వేస్తున్నాను అండి. మొత్తం గీరిన తర్వాత మనం ఏం చేద్దామంటే, మొత్తం గీరానండి. గీరినాక తర్వాత ఏం చేద్దామంటే మొత్తం మ్యారినేట్ చేయాలన్నమాట, మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంతా అయిపోయింది కదా, తీసి అంతా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాల్సి వస్తుంది. మొత్తం కలపాలి. మొత్తం నేను చెప్పిన కదా 2 ఆలుగడ్డలు అని చెప్తే 1 ఆలుగడ్డ కూడా గీరేస్తాను అనమాట. మనం క్యాబేజీ కూడా చిన్నగా తరవాలి. మనం పెద్ద జరిగినవంటే మంచిగా ఉండదు. ఓకేనా, మొత్తం ఇప్పుడు ఏం చేసినా మ్యాగ్నేట్ చేస్తున్నాం అనమాట. మొత్తం కలిపి మిక్స్ చేస్తున్నాం అనమాట. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మొత్తం అంటే కనుక మొత్తం పట్టాలి. అంటే మనకు దగ్గరికి మన పిండి అంతా మొత్తం ముద్ద అయ్యేటట్టు కావాలన్నమాట. చూడండి, ముద్ద అయ్యేటట్టు చేస్తున్నాను. లేకపోతే మంచిగా కాకపోతే కొంచెం వాటర్ అనిపిస్తుంది, పిండి కూడా వేసుకోవాలి. అంటే మనం సరిపోలే, కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ కావాలని. తర్వాత మిక్స్ చేసిన తర్వాత దగ్గరికి అయిందనమాట. అయిన తర్వాత చిన్నగా దగ్గరికి మొత్తం అన్నాం కదా, చిన్న గోళీలు అనమాట. అంటే మనం చిన్నగా వేసుకోవాలన్నమాట. మంచిగా అది రౌండ్గా వేసుకొని మనం ఎంత సైజు అంటే ఇష్టం అంటూ అంత ఎక్కువ పెద్దగా పోయొద్దు, మిల్లుగా చిన్నగా చేయాలి. కొద్దిగా
చేసిన తర్వాత అది చేసిన తర్వాత మొత్తం అన్నీ చేయాల్సి ఒకసారి చేస్తుంటే మనం ఇప్పుడు ఏం చేసినాము ఆయనతో ఆ గోళీలంతా చేసేసిన తర్వాత కొంచెం కడాయి తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. గిన్నెల కొంచెం హీట్ అవుతూ ఉంటుంది కదా అది చేసే వరకు. హీట్ అయిన తర్వాత లేచి ఒకటి వేసాను చూడండి. మళ్ళీ గోల్డెన్ రెడ్ కలర్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉండాలన్నమాట. వేస్తున్నాను అనమాట. అవి మొత్తం కలర్ చేంజ్ అది కావాలి మొత్తం అది ఫ్రై అయ్యేదాకా. అలా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే